పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని 11 రోజుల తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దీక్ష విరమిస్తారన్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్. ఈ 11 రోజుల పాటు ఉపవాసం చేస్తూ రాత్రివేళ పళ్లు పాలు మాత్రమే పవన్ తీసుకోనున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి ఆగవంటున్న హరిప్రసాద్ తో మా అమరావతి ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా కూడా హిందువులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కలియుగ దైవం అని భావిస్తున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు ప్రసాదాలలో పందికి సంబంధించిన కొవ్వు నూనె ద్వారా ఆ లడ్డు ప్రసాదాలలో కలుపుతున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సమావేశంలో చెప్పిన రోజు నుంచి కూడా నేటికి ఆ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆ సినీ నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భాగస్వామిలో కీలక వ్యక్తిగా ఉన్నాడు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏం జరుగుతుందనేది జనసేన పార్టీ ఆ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రతి ఒక్క హిందువు కూడా బాధపడుతున్న పరిస్థితి, తలదించుకున్న పరిస్థితి. ఆ ప్రసాదం మేము తిన్నందుకు ఏమవుతుందా మా పరిస్థితి అని ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే 11 రోజులు దీక్ష చేపట్టారు, ఈ దీక్ష ఎన్ని రోజులు ఎలా చేపడుతున్నారు, చెప్పులేసుకుంటున్నారా, ఉపవాస దీక్ష ఎలా ఉండబోతుంది? ఇది అన్ని దీక్షల్లాగానే ఇది ప్రాయశ్చిత్తపు దీక్ష అండి. ఈ దీక్షకి ప్రత్యేకమైన నియమ నిబంధనలు అంటూ ఉండవు. మనం కార్తీక మాసంలో చేసుకునే ఉపవాస దీక్షలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. పొద్దున్నే పూజాధికారులు ముగించుకొని యథావిధిగా విధులకు హాజరవుతారు. ఆయన మంత్రి శాఖలకు సంబంధించిన అధికారుల సమీక్ష సమావేశాలు కానీ, అధికారులతో మాట్లాడటం కానీ, లేకపోతే పార్టీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ యథావిధంగా పాల్గొంటూనే పూజాధికారులు ముగించి ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ఏకభక్తంతో ఉంటారు. సాయంత్రం పాలు పళ్ళుతోనే ఆయన దీక్ష కొనసాగిస్తారు. ఇది ఇంత తప్ప ప్రత్యేకమైన నియమ నిబంధనలు అంటూ ఏం లేవు. చాలా మంది అడుగుతున్నారు ఈ 11 రోజులు ఈ ఆలయంలోనే ఉంటారా అని. అది కూడా కాదు, ఆయన యథావిధిగా విధుల్లో పాల్గొంటారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఒక తెలుగు రాష్ట్రంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా హిందువులు గత 4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దిష్టి బొమ్మలు పెడుతున్నారు, దేశ విదేశాల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. ఏంది అసలు ఇదంతా వాస్తవేనంటారా? వైసీపీ దీన్ని ఖండిస్తుంది, అలా జరగలేదని చెబుతా ఉంది. నిజంగా లడ్డు ప్రసాదాలలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసిందంటారా? శాస్త్రీయ ఆధారాలని ఎవరు కాదనలేరు. గుజరాత్లో ఉన్న ప్రఖ్యాత సంస్థ దీంట్లో కల్తీ జరిగిందని రిపోర్ట్స్ ఇచ్చింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా మాట్లాడరు. ఆధారాలతోనే ఆయన మొన్న జరిగిన ఎన్డీఏ మీటింగ్లో లడ్డూని అపవిత్రం చేశారు, కల్తీ జరిగిందని ప్రకటించారు. అందులో ఏ సందేహం లడ్డూలో కల్తీ జరిగింది అనడానికి ఏ సందేహాలు అక్కర్లా. జరిగింది, కల్తీ జరిగింది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిఐడి ఎంక్వైరీ ఎందుకు వేయలేదు అనేది కూడా ప్రధానంగా బయట వినపడుతున్నమాట. రెండోది తిరుమల తిరుపతి దేవస్థానానికి పవన్ కళ్యాణ్ వెళ్లి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయన వెళ్తే ఖచ్చితంగా మంచి జరిగిద్దని నమ్ముతున్న పరిస్థితి. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడంటే నిజ నిర్ధారణ కోసం ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందో అనేది నిర్ధారణ అయిపోయింది. దోషులు ఎవరనేది తేలవలసి ఉంది. అది కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖచ్చితంగానే తగిన చర్య తీసుకుంటారని గట్టిగా విశ్వసిస్తుంది. చివరగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందూ భక్తులు కానీ, దేశవ్యాప్తంగా హిందూ భక్తులు కానీ జనసేన పార్టీ తరఫున కీలక వ్యక్తిగా ఉన్న మీరు ఆ భక్తులకి ఏమని సూచిస్తారు? భక్తులు ఎలాగా దీంట్లో శాంతియుతంగా ఉండాలని అంటారు? ఏదైనా సరే ఇప్పుడు ఈ రోజు దీక్ష అనేది శాంతియుతంగానే. ఆయన రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు, రైళ్లు ఆపలేదు, బస్సుల మీద రాళ్లు వేయలేదు. ఇది శాంతియుతంగా చేపట్టిన ఒక మహాచర్య, శాంతి చర్య. ఒక విధంగా చెప్పాలంటే హిందువులే కాదు భారతీయులందరూ జాగృతం కావాలి. ఏ మతంకి అపచారం జరిగినా మాట్లాడాలి. అది అటువంటి జరగకుండా చూడవలసిన బాధ్యత భారతీయ సమాజం మీద, ముఖ్యంగా హిందువుల మీద ఉంది. అందుకనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి దీక్ష చేపట్టారు. అదే 11 రోజుల దీక్ష తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి దర్శించుకునే అవకాశం ఉంది. ఆ రోజు ఏమన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది? ఆలయాలు ముఖ్యంగా తిరుమలలో సమీక్షలు, రాజకీయ సమీక్షలు అంటూ ఉండవు. ఏ సమీక్ష జరిగినా ఇప్పుడు సెక్రటరియట్లోనే జరుగుతుంది. దీక్ష ముగిసిన తర్వాత ఆయన తిరుమల దర్శనానికి వెళ్తారు.
ఏదైతే పవన్ కళ్యాణ్ 11 రోజులు దీక్ష చేపట్టారో 11 రోజుల దీక్ష అనంతరం కూడా తిరుమల దేవస్థానాన్ని దర్శించుకొని అనంతరం దీక్ష విరమిస్తానంటున్నారు. అలాగే ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా మంది ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తున్నట్టు వాస్తవాలు నిగ్గు తేల్చిన తర్వాత కూడా ఆ మాటలు మాట్లాడటం అవాస్తవం అంటున్నారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు. అలాగే ఆ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తన చేయడం కూడా కరెక్ట్ కాదంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతియుతంగా ఆ పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఆవేదన చెందుతున్నారో, ఏ రకంగా ఆయన ప్రజలకు సూచిస్తున్నారో ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు చేస్తే మంచిదని చెప్తా ఉన్నారు జనసేన పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, మంగళగిరి, జీ న్యూస్.